తెలుసుకోవాలి. ఇంద్రుడు ఏదో భండాసురుడు వాడి పనులు వాడు చూసుకుంటున్నాడు, వాడు స్త్రీలోలుడు అయిపోయాడు, మాయలో పడ్డాడు, వారికి నష్టమే ఉందనుకుని తపస్సు మానేసేట మధ్యలో. అంతరార్థం ఏమిటనమాట, మనలో చాలామంది మొదట్లో భక్తులమే, కొంత డబ్బు వచ్చాక ఏం చేస్తాం అనమాట, పూర్వంలాగా గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణ చేయడానికి టైం సరిపోవట్లేదండి, ఉద్యోగం ఎక్కువ హడావుడిగా ఉందండి, వ్యాపారం హడావుడిగా ఉందండి, లేకపోతే ఏదో బిజినెస్ పెట్టాం అది హడావుడిగా ఉందండి, బయట బడ్డీ కొట్టి పెట్టాం హడావుడిగా ఉందండి, రాలేమండి అంటారు. తద్వారా మొదట్లో రోజు ప్రదక్షిణలు చేసేవాడు వారానికి ఒకరోజు వస్తాడు. ఆ తర్వాత వారానికి ఒకరోజు దొరక్క సండే దొరుకుతుందండి, ఆ సండే వన్ డే ప్రదక్షిణ ఏం చేస్తామండి, ఆ పూటన ఇంట్లో ఎంజాయ్ చేయొద్దా అంటాడు. ఆ తర్వాత ఈ ఎంజాయ్ గడి కాస్త గంజాయిలో పడిపోతాడు, సర్వనాశనం అయిపోతాడు. ఈ సంపదలు, ఈ హడావిడులు, ఇవి మహామాయ. పరమభక్తుడు కూడా భక్తి మార్గం విడిచి ఈ తాత్కాలిక సుఖాలలో పడి రోజూ చేసే పనులు విడిచి నశించిపోతాడట. నేను అలాంటి వాళ్ళని చూశాను, పురాణం అదే చెబుతున్నది. మొదట్లో రోజు గుడికి వచ్చి 40 రోజులు ప్రదక్షిణ చేశాడు ఒక ఆయన. 40 రోజులు అయిన తర్వాత వాడు అదృష్టం బాగుండి వాడికి ఒక మంచి ఉద్యోగం వచ్చింది, సాఫ్ట్వేర్ ఉద్యోగం. వచ్చాక ఇప్పుడు ₹1,00,000 జీతం వస్తూ ఉంటే హడావిడిగా ఉందండి, గుళ్ళోకి రాలేకపోతున్నాను అన్నాడు. ఇది వరకు మరి సత్య స్థితిలో నానాయాతన పడిపోయిన రోజులు ఎందుకు ప్రదక్షిణ చేసావు అంటే, అప్పుడు నీకు పోయే కాలం వచ్చింది కాబట్టి చేసావా. ఇవాళ ఆ భగవతి యొక్క దయ వల్ల ₹4 వస్తే గుళ్ళోకి వెళ్ళడానికి నీకు టైం సరిపోవట్లేదు. అన్ని పనులకి టైం ఉంటాయి కానీ గుళ్ళోకి వెళ్ళడానికి టైం ఉండదుగా. మళ్ళీ టైం చూసి భగవంతుడు నెత్తిలో మొట్టిగా పడతాడు, పునర్మూషికో భవ, మళ్ళీ అదా ప్రకారంగా కటిక దరిద్రుడు అయిపోతాడు. అప్పుడు ఏడ్చినా మళ్ళీ రాదు వెనక్కి. చాలామంది ఇలాగే అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఎప్పుడో దుఃఖం వచ్చినప్పుడు మాత్రమే భగవంతుడిని స్మరించి సుఖం వచ్చినప్పుడు విడిచిపెట్టడం అనేది అజ్ఞానం. దుఃఖమే సుమిరను సబకరై సుఖమే కియా నకోయ్, జో సుఖమే సుమిరను కరైతో దుఃఖ కాహే హోయ్ అన్నాడు కబీర్దాసు. దుఃఖం వస్తే ప్రతివాడు దేవుడా నువ్వే దిక్కంటాడు. దుఃఖం పోయి సుఖం రాగానే ఇదంతా నా కష్టార్జితం అండి, నా గొప్పతనం అండి అంటాడు. భగవంతుడు గుర్తుకురాడు. ఓరి పిచ్చాడా, దుఃఖంలో ఉన్నప్పుడే కాదు సుఖంలో ఉన్నప్పుడు కూడా నిరంతరం భగవన్నామ సంకీర్తనం చేస్తే అసలు నీకు దుఃఖం రాదు. కానీ నువ్వు చెయ్యవుగా, నా మనస్సు నిలబడ్డం లేదండి, నాకు దేనివల్ల లాభం లేదండి అంటే నీలో ఎంత లోపం ఉందో ఒకసారి ఆలోచించు, అది విడిచిపెట్టు అన్నాడు. దేవతలు కూడా తాత్కాలికమైన మాయలో పడిపోయారన్నమాట. అలా మాయలో పడి తపస్సు మానడం వల్లే ఇంద్రుడు అక్కడికి వచ్చి నువ్వు